మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రిలారా, దేవుని వాక్యము ధ్యానిందాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికిలాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచు ఉన్నారు. ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో ప్రజలందరికీ, శిష్యులకు ఈ వాక్యాన్ని ఆయన బోధిస్తూ ఉన్నారు. ఆయన ఉపమాన రీతిగా బోధిస్తూ ఉండేవారు. ఆయన అంటూ ఉన్నారు, పరలోక రాజ్యము ఎలాగూ ఉన్నదంటే సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలు ఉన్నదంటూ ఉన్నారు. అంటే పరలోక రాజ్యము వలను పోలి ఉన్నది. ఆ వలలోనికి అనేక రకాల చేపలు వచ్చాయి. అవును ప్రియులారా, మానవ జాతిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించాడు. అందరికీ ఆయన నిత్య రాజ్యం ఇవ్వాలని ఆయన ఆలోచించారు. అయితే మంచి చేపలు వలలో ఉన్నాయి, చెడ్డ చేపలు కూడా వలలోనే ఉన్నాయి. అవి ఎప్పుడు వేరు చేయబడ్డాయంటే మంచి వాటిని గంపలోనికి చేర్చారు, చెడ్డ వాటిని బయట పారవేశారు. ప్రియులారా, ఈ యొక్క సంగతులను గ్రహించుకుని సత్య మార్గమును గ్రహించి ఏది మంచి మార్గమో ఏది చెడు మార్గమో ఆలోచించుకోవాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. రెండవదిగా, చెడ్డ చేపలు కూడా మంచి చేపల్లో ఉన్నాయి, మంచి చేపలు కూడా చెడ్డ చేపలతో ఉన్నాయి. కలిసి అవి ప్రయాణము చేస్తూ ఉన్నాయి. కానీ ఒకరోజు వచ్చింది, దేవదూతలు వేరుపరిచారు. ఎలాగున నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి ఆరని అగ్నిలోనికి అక్కడ నిత్యము కూడా కాలుతూనే ఉండాలి. ఏడ్పును పండ్లు కొరుకుటయో. గనుక ఆ భయంకరమైన నరకాగ్ని తప్పించుకోవాలంటే క్షేమము ఉండగానే, బలముండగానే, ఆరోగ్యం ఉండగానే దేవుని సన్నిధిలో ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించమని బ్రతిమాలుకుంటే ఆయన ప్రతి పాపమును క్షమించి విడుదలిచ్చి క్షేమకరమైన మార్గములో నడిపిస్తారు. క్షేమకరమైన స్థలములు ఆయన ఉంచుతారు. ఆయన కాపుదల ఉంటుంది. గనుక ప్రభు వైపు చూడండి, ప్రతి సమస్య నుండి విడుదల పొందండి, దేవుని సంధిలో సాగిపోండి. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. నాయన ఎంతో శ్రేష్టమైన ఉపమానము చేత నీ రాజ్యమునికి ఏ విధముగా నాయన తండ్రి మరి మీ ఆత్మచేత నడిపిస్తారో బోధించారు. నాయన నమ్మకమైన బిడ్డలుగా నీ రాజ్యమునికి వారసులుగా మనం మార్చండి. నాయన ఇటువంటి నాయన చెడ్డ చేపల వలె కానీ దుష్టుల వలె ఉండటానికి వీలు లేదు. ప్రభువా, మమ్మల్ని కరుణించండి. ఎవరి కష్టముల, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి సహాయం పంపించండి. ఇంకనూ రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.